హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసీటీ 2024 ఎంబీఏ అండ్ ఎంసీఏ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అంటే ఏంటి, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఇన్ యూనివర్సిటీ అంటే ఏంటి, అసలు అవి పెట్టుకుంటే స్కాలర్షిప్ వస్తుందా రాదా, అసలు ఫుల్ క్లారిటీ అయితే నేను వీడియో ఇస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా బాదేయండి. బాధేస్తే ఏమవుతుందంటే మనం ఏం వీడియోస్ చేసినా సరే ఫస్ట్ మీరైతే చూడొచ్చు. చిన్న రిక్వెస్ట్, మీరు లైక్ చేస్తే ఎవరికైతే సెల్ఫ్ సపోర్ట్ గురించి తెలియదో వాళ్ళ వరకు అయితే ఈ వీడియోని రీచ్ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు, మన లైక్స్ వల్లే వాళ్ళు రికమెండ్ చేసి అంత దూరం అయితే రీచ్ అయ్యేలా చేస్తారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది అంతే. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అంటే ఏమిటి అనే టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సెల్ఫ్ సపోర్ట్. సో యూనివర్సిటీస్లో ఇంతకుముందు ఏంటి అంటే ఫస్ట్ మనకి జనరల్ సీట్స్ అని అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అని ఉండేవి. ఆ తర్వాత స్టూడెంట్స్ పాపులేషన్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే యూనివర్సిటీలో చదువుకోవాలని డ్రీమ్ అనేది కూడా వాళ్ళకి ఎక్కువైపోతుంది అనమాట. యూనివర్సిటీలో చదువుకుంటే బాగుండు, చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైపోతున్నారు అనమాట. ఇంతకుముందు చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఈ కాలంలో చదువుకున్న వాళ్ళు చదువుకోవాలని చెప్పే ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇంతకుముందు వరకు మనకేముండేది అంటే జస్ట్ బిఫోర్స్ జనరల్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ కేటగిరీ సీట్స్ మాత్రమే ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, అలాగే కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే యూనివర్సిటీలో చదువుకోవాలని డ్రీమ్ వాళ్ళకి ఆగిపోతుంది అని చెప్పి, సో ఇప్పుడు మంచి ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ రావట్లా. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళ డ్రీమ్ అనేది వాళ్ళు అక్కడ కోల్పోతున్నారు. సో దాని గురించి ఏం చేశారంటే గవర్నమెంట్ సో సెల్ఫ్ సపోర్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అని. ఈ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేది కూడా కౌన్సిలింగ్లోనే ఉంటాయి. సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేవి కూడా కౌన్సిలింగ్లోనే ఉంటాయి, కానీ దీనికి ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ సపోర్ట్ సీట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. స్కాలర్షిప్ అనేది నాట్ ఎలిజిబుల్ ఫర్ హూ ఆర్ గెట్టింగ్ సెల్ఫ్ సపోర్ట్ సీట్. ఎవరికైతే సెల్ఫ్ సపోర్ట్ సీట్ అనేది వస్తుందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఒకటే, స్కాలర్షిప్ అన్న ఒకటి. వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుందంటే స్కాలర్షిప్ రాదు, కాకపోతే యూనివర్సిటీలో చదువుకునే డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేవి కౌన్సిలింగ్లో మనకి వెబ్ ఆప్షన్స్లో అయితే కనబడతాయి, ఓకేనా. దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే మిమ్మల్ని తీసుకుంటారు, ఒక 30K ఉన్నా 35K ఉన్నా 40K ఉన్నా సరే తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఇది ఏంటంటే సెల్ఫ్ సపోర్ట్ అంటే ఏంటంటే లైక్ యాజ్ ఏ మేనేజ్మెంట్ సీట్. ఈ రెండు ఒకటే, సెల్ఫ్ సపోర్ట్ అంటే మేనేజ్మెంట్ సీట్. ఈ సెల్ఫ్ సపోర్ట్కి, జనరల్కి, సెల్ఫ్ ఫినాన్స్కి మూడింటికి తేడా ఏంటో చెప్పనా నేను. జనరల్ సీట్ వస్తే ఏంటి అంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది, సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తే ఏంటి అంటే మీకు స్కాలర్షిప్ వస్తుంది, కానీ సెల్ఫ్ సపోర్ట్లో మీకు సీట్ వస్తే ఏంటంటే స్కాలర్షిప్ రాదు. అండ్ ప్లస్ ఈ మూడింటికి వేరియేషన్ ఉంది. జనరల్కి 20,000 ఉంటే సెల్ఫ్ ఫినాన్స్కి 40,000 35,000 అలా ఉంటుంది. సెల్ఫ్ సపోర్ట్కి ఇంకో 5,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా తేడా వస్తుంది. సో బట్ కానీ సెల్ఫ్ సపోర్ట్కి స్కాలర్షిప్ రాదు. జనరల్ సీట్స్కి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్కి మాత్రం గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది. సెల్ఫ్ సపోర్ట్ మీకు వచ్చింది అనుకుంటే మీరు యూనివర్సిటీలో చదువుకోవచ్చు, ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో అలాగే చాలామంది ఏంటి అంటే కొన్ని సీట్సే ఉంటున్నాయి. ఈ సెల్ఫ్ సపోర్ట్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఎంబీఏ జనరల్ ఉంది, ఎంబీఏ జనరల్ ఒక 66 సీట్స్ ఓన్లీ జనరల్కి, సెల్ఫ్ ఫినాన్స్కి ఇచ్చేశారు, కానీ ఇంకా ఎక్కువ మంది చదువుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు, సెల్ఫ్ సపోర్ట్గా పెట్టి ఒక 20 సీట్స్ జనరల్లో ఇవ్వడం, ఇంకో 20 సీట్స్ సెల్ఫ్ సపోర్ట్లో ఇవ్వడం చేస్తున్నారు. అప్పుడు ఏంటి, ఇంకో 20 మెంబర్స్, ఆ 66 నుంచి ఇంకో 20 మెంబర్స్ ఎక్స్ట్రా. సో ఎక్కువ మంది చదువుకునేటట్టు గవర్నమెంట్ అనేది అవకాశం అనేది కల్పిస్తున్నారు. అది ఏ రూపంలో, సెల్ఫ్ సపోర్ట్ రూపంలో. సో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి సెల్ఫ్ ఫినాన్స్కి, జనరల్కి ఒక 33 సీట్స్ ఇచ్చేసి ఇంకొక 30 సీట్స్ ఏంటి అంటే సెల్ఫ్ సపోర్ట్కి ఇస్తున్నారు, ఇంకో 30 సీట్స్. ఎందుకంటే చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, నాకు ఎంబీఏ జనరల్ చేయాలని ఉంది యూనివర్సిటీలో అని చాలామందికి ఉంది. ఇప్పుడు నేను చదువుకున్న నాగార్జున యూనివర్సిటీ ఉంది, నేను చదువుకున్న ప్రీవియస్గానే నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ అనేది పూర్తి చేసుకున్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ ఏంటి
ఏంటి అంటే అక్కడ ఏఎన్యూ జనరల్ ఉంటుంది, ఏఎన్యూ సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది, ఏఎన్యూ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు వరకు ఏఎన్యూ జనరల్, ఏఎన్యూ సెల్ఫ్ ఫినాన్స్లోని ఎంబీఏ సీట్స్ ఉండేవి. ఎంబీఏ జనరల్ సీట్స్ అంటే ఎంబీఏ జనరల్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంబీఏ జనరల్ సీట్స్ వచ్చి ఏఎన్యూఎస్ఎస్ కూడా పెట్టారు. సెల్ఫ్ సపోర్ట్కి ఒక 10 సీట్లు అనేది కేటాయించారు. ఒక 10 ఏమో కేటాయించారు. అలాగే ప్రతి యూనివర్సిటీ నుంచి సెల్ఫ్ సపోర్ట్ నుంచి కొన్ని సీట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కానీ దానికి ఏంటి అంటే అవి ఎందుకు ఇస్తున్నారంటే యూనివర్సిటీలో చదువుకోవాలని డ్రీమ్ ఉన్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఎక్కువ మెంబర్స్ వస్తారు అని చెప్పి గవర్నమెంట్ అనేది డిసైడ్ అయ్యి ఎక్స్ట్రా సీట్స్ అనేది సెల్ఫ్ సపోర్ట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ సెల్ఫ్ సపోర్ట్కి మీకు సీట్ అనేది వస్తుంది తప్ప మీకు ఏది స్కాలర్షిప్ అనేది రాదు. ఓకేనా, ఏ స్కాలర్షిప్ అనేది మీకు రాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ సపోర్ట్ అంటే ఓన్లీ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా లైక్ యాజ్ ఎ మేనేజ్మెంట్ సీట్ అని గుర్తుపెట్టుకోవడమే. కాకపోతే మీరు ఇది కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వడం అయితే ఉండదు. సో మీరు ఇది కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే ఏపీఐసెట్ రాసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేది ఇస్తారు. ఏపీఐసెట్ ఎగ్జామ్ రాసి ఉండాలి, ఏపీఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి, క్వాలిఫై అయ్యి ఏదో ఒక సర్టెన్ ర్యాంక్ అనేది వచ్చి ఉండాలి, వాళ్ళకి ఒక ర్యాంక్ వచ్చి ఉండాలి. మీకు కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే మీకు సెల్ఫ్ సపోర్ట్లో అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు స్కాలర్షిప్ లేకపోయినా పర్లేదు, నేను యూనివర్సిటీలో చదవాలి అనే డ్రీమ్ నాది అనుకుంటే మీరైతే ఇంక వెబ్ ఆప్షన్స్లో సెల్ఫ్ సపోర్ట్ అనేది కూడా పెట్టుకోండి. ఏ యూనివర్సిటీలో అయితే సెల్ఫ్ సపోర్ట్ ఉంటుందో ఎంబీఏకి సంబంధించి ఆర్ ఎంసీఏకి సంబంధించి మీరైతే అక్కడ అవి పెట్టుకోండి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు కాలేజెస్కి వెళ్ళేదాకైతే నేను వీడియోస్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ కమెంట్స్ చూడండి, మన రెస్పాన్స్ ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఎంత క్లియర్గా చెప్పాను వాళ్ళకు కూడా అంతే క్లియర్గా చెప్పాను. అవి కూడా చూడండి, అవి కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతుంది. 2024లో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ఫ్ సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ దీనికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ స్కాలర్షిప్ అనేది రాదు. జస్ట్ ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఆ యూనివర్సిటీస్లో ఇంకా సీట్స్ అదనంగా ఇచ్చి అది సెల్ఫ్ సపోర్ట్ కింద అయితే పెట్టారు. అంతకుమించి ఏం లేదు. దీనికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రెండు ఒకటే. స్కాలర్షిప్ అనేది మీకు రాదు. మీకు ఇప్పుడైతే ఫుల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫర్దర్ వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. అండ్ నెక్స్ట్ మర్చిపోయాను, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్యాస్ట్ వైజ్ ర్యాంక్ వైజ్ అయితే ప్రతి కాలేజ్ నుంచి ఏ క్యాస్ట్కి ఎంత వచ్చింది, ఎంత కట్ ఆఫ్ తీశారు, ఏ ర్యాంక్కి ఏ క్యాస్ట్కి సీట్ వచ్చింది ఎంబీఏలో ఎంసీఏలో నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.